కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడానికి వాళ్ళెవరు? ఇప్పుడు మీకు చేయాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి సంకల్పం కనుక ఉన్నట్టయితే ఉంటే వాళ్ళెందుకు అడ్డు? మీకు చేయాలన్నటువంటి సంకల్పం ఉండాలి కదా. వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు, వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు అంటే ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా. సో సేమ్ రేవంత్ రెడ్డి మాటలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నాడు కాదనట్లేము. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రైతులకి పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు ఏమైనా అడ్డుపడతారా? పంట నష్టపోయినటువంటి రైతులకి మీరు ఏమైనా పరిహారం చెల్లిస్తే ఏమైనా వద్దని చెప్పేసి వాదిస్తారా? ఇదేంది ఇది 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 కరెక్ట్ కాదు కదా. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి సార్, వాళ్ళు అడ్డుకుంటారని ఏదో మీరు వార్డ్ నెంబరో లేకపోయినట్టు ఒక ఎంపీటీసీ కాదు కదా, పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే అడ్డుకుంటున్నట్టుగా. నువ్వు రాష్ట్రాన్ని శాసించేటువంటి బాసువి. నువ్వు మీ యొక్క పనితీరును మీరు చేసేటువంటి ఒక మంచి పనులని వాళ్ళు అడ్డుకున్నట్టయితే ఉంటే మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెప్పండి, ఇక మేము ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పని చేస్తున్నాం, దీన్ని వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పేసి లేవనెత్తేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఓపెన్ స్టేట్మెంట్గా వాళ్ళు అడ్డుపడుతున్నారంటే ప్రతిపక్షంలో ఆ రెండు పార్టీలను పక్కన పెట్టేసిండ్రు, అధికారాన్ని మీకు అప్పగిస్తే వాళ్ళు అడ్డుకున్నారన్న తర్వాత మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండే లాభం? సో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నగర అభివృద్ధికి మోదీ కేసీఆర్ చేసిందేంటి? సో ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైన వచ్చిందా? ఏడాదిన్నరలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు. ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటు వేస్తారనుకోను. చంద్రబాబును అరెస్టు చేస్తే నిరసనలు వద్దన్నారు. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. సో నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు. ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం. మీరు 7.5 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 1000 కోట్ల రూపాయలతోటి నగరాభివృద్ధి చేసినట్టయితే ఉంటే ఈ 900 కోట్ల రూపాయలు బకాయి పడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పేద పిల్లలు చదువుకున్నటువంటి కళాశాలలు. సో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బందులు పెడతా ఉన్నారు. పైసలు మీరు కట్టాలి, లేకపోతే గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ పైసలు వస్తలేవు. మీకు సర్టిఫికెట్ కావాలి, మీ పై చదువులకు వెళ్ళాలంటే మీరు ఇమీడియట్గా పైసలు కడితేనే మేము సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన పేద పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటే 900 కోట్లు విడుదల చేసేదానికి కూడా మన సర్కారు కూడా పైసలు చేతులు ఎత్తేసిండ్రు. ఇక ఇప్పుడు వేలాది కోట్లు, వందలాది కోట్లు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆచరణలో చూపెట్టాలి కదా. సో ఏదేమైనప్పటికీ కూడా సో నగరాభివృద్ధికి వాళ్ళు అడ్డుపడేది ఏమైతే లేదు. సో ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక ఉద్యోగమైన రాలేదు, కానీ 1000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కమిషన్లు మాత్రం కేసీఆర్ సంబంధించినటువంటి కుటుంబం దోచుకుంది. ఇది జగమెగిరినటువంటి సత్యం, ఇది ఒక నగ్న సత్యం ఇదంతా కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిట బ్యాడ్ బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్ బ్రదర్స్తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉందామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొత్తగా కట్టినవి సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం మాత్రమేనని, సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్తో నిరుద్యోగులకు కొత్తగా ఒక్క ఉద్యోగమైన వచ్చిందా అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా 1 ఎకరాకైనా నీరందించారా అని ప్రశ్నించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఐటీఐఆర్ను మంజూరు చేస్తే మోదీ, కేసీఆర్ దానిని రద్దు చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పోగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్కు గ్రోత్ ఇంజన్లా పనిచేస్తూ ప్రస్తుతం ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం రావడానికి కారణమైన ప్రాజెక్టులు, సంస్థలన్నీ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినవేనన్నారు. నగర అభివృద్ధి కోసం 2024 నుంచి 2014 వరకు కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, 2014 నుంచి 2023 వరకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూసుకొని జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. 69,000 కోట్ల
69,000 కోట్ల అప్పులు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణను కేసీఆర్కు అప్పగిస్తే 10 ఏళ్ల పాలనలో 8.11 లక్షల కోట్లు అప్పులు చేసి తమకు అప్పగించారని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చిన విమానాశ్రయం, మెట్రో రైలు, నాలెడ్జ్ సెంటర్, హైటెక్ సిటీ, ట్రిపుల్ ఐ వంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు, సంస్థలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వచ్చేవేనన్నారు. మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ చేసిందేంటని ప్రశ్నించారు. వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి చిల్లి గవ్వ కూడా తేలేదని విమర్శించారు. సచివాలయంలో దేవాలయాలన్నీ, మసీదును కేసీఆర్ ప్రభుత్వం కూలగొడితే స్థానికంగా ఎంపీ అయి ఉండి కిషన్ రెడ్డికి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రగతి భవన్ కేసీఆర్ సేద తీరేందుకు ఉపయోగపడిందని, కొడుకు సీఎం కావడం కోసం వాస్తును సరిదిద్దేందుకు సచివాలయాన్ని కూల్చేసి కొత్తది కట్టారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, సీసీ కెమెరాలతో ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో తనకు తాను కాపాడుకునేందుకు ప్రగతి భవన్లో కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములు కట్టుకున్నారని, ప్రస్తుతం అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయాన్ని ధృవీకరించారని చెప్పి, ఇప్పుడు ఇది అవసరం లేదు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సో దానికి తగ్గట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మాటలు కొంత జనాన్ని ఆకర్షించేలాగా ఉండేది, జనాన్ని ఆలోచింపజేసేలాగా ఉండేది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ఓహో గిన్ని పనులు స్వతహాగా గిన్ని పనులు ప్రజల ఖజానాతోటి, ప్రజలు కట్టినటువంటి పనులతోటి ఇంత జల్సాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించేటువంటి విధంగానే ఉండేది ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు. సో అధికార పార్టీ మీది, మీ ప్రభుత్వం ఉంది, సో ఆయన కట్టుకున్నాడు వీళ్ళు కట్టుకున్నారు అనేది జనాలకు ఇప్పటికీ అర్థమైపోయింది. నువ్వు కట్టుకున్నావు ప్రజాస్వామ్యం అంతా కూడా నాశనం చేసినావు అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు పెట్టిండు. ఎవరిని? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని. ఇక మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు, మీకు చేతనైతలేదు కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీని కూడా పక్కకు తోసేసిండు. సో దీన్ని మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇది అంతా కూడా జనాలకు తెలుసు. ముస్లిం టోపీని మోదీ ఎందుకు పెట్టుకున్నారు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తలపైన ముస్లింలు ధరించే టోపీ ఎందుకు పెట్టుకున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. తాను ఆచరించేది హిందూ మతమని, ఇతర మతాలను తాను గౌరవిస్తానని తెలిపారు. ఒక సీఎంగా అన్ని మతాలను సమానంగా చూడటం తన బాధ్యత అని చెప్పారు. వివిధ కార్యక్రమాల్లో ముస్లిం టోపీలు ధరించిన బీజేపీ నేతల టోపీలను బండి సంజయ్కు పంపుతానని, ఎందుకు పెట్టుకున్నారో వారిని అడగాలని ఇతాము పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాకుంటే దానిని రిఫరెండంగా తీసుకొని హిందువులు బీజేపీతో లేరని బండి సంజయ్ భావిస్తారని ప్రశ్నించారు. ప్రచార సభలకు అనుమతి ఇచ్చేది ఎన్నికల కమిషన్ అని, ఈ విషయంలో బండి సంజయ్కి సమస్య ఉంటే వారితో మాట్లాడుకోవాలని సూచించారు. మాగంటి గోపీనాథ్ మృతిపై బండి సంజయ్కి అనుమానాలుంటే డీజీపీకి కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేయాలని, చట్టం తన పని తాను చేసుకోపోతుందని అన్నారు. గోపీనాథ్ తల్లి కూడా కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అయితే గోపీనాథ్ మరణంపై మాట్లాడి తాను వివాదం చేయదలుచుకోలేదన్నారు. తాను సచివాలయానికి రావడం లేదని హరీష్ రావు అంటున్నారని, ఆయన మాట్లాడేటప్పుడు అద్దంలో చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను తాను క్యాంపు కార్యాలయంగా వాడుకుంటున్నానని, సచివాలయంలో చేయాల్సినవి చేస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ కార్యకర్తను, ముఖ్యమంత్రి కన్నా ముందు తాను కాంగ్రెస్ కార్యకర్తనని, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఉప ఎన్నికల్లో కనీసం ఓటు వేయాలని అడగకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ బాధ్యతారహితంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సర్వేల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, డబ్బులు ఇచ్చిన వారు ఏ పాట పాడమంటే అవి ఆ పాట పాడుతాయని వ్యాఖ్యానించారు. కేసీఆరే బయటికి రానప్పుడు ఇక తమకు పోటీ ఎక్కడిదన్నారు. చంద్రబాబు అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్లో నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వని, ఎన్టీఆర్ ఘాట్ను లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్కు ఇక్కడి టీడీపీ అభిమానులు ఓటు వేస్తారని తాను ఇప్పుడు మళ్ళీ టీడీపీని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదో చంద్రబాబును తీసుకుని వచ్చి ఇది పొలిటికల్ డ్రామాలకి ఇంకా మీరు చెమరగీతం పాడాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, గజ్జి కుక్కనైనా కానీ ముద్దు పెట్టుకున్నటువంటి రకంగా పొలిటికల్ లీడర్ల యొక్క వ్యాఖ్యలు ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబును అక్కడ అరెస్ట్ చేస్తే మరి హైదరాబాద్తో సంబంధం ఏమున్నది? రాష్ట్రాలు విడిపోయినాయి అప్పుడు. సో ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో రుద్దేటువంటి ప్రయత్నం, ఏదో ఎన్టీఆర్ మాటలు చెప్పినట్టు మాత్రం ఒక 4 ఓట్లు పడతాయి, ఇది కరెక్ట్ కాదు కదా. సో నిన్న ఈ సంబంధించినటువంటి వాటిని అన్నిటి గురించి మాట్లాడుతూ ఏది కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పేసి నిన్న ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది.